జనం కండ్లు మూసి బాబు చూపిన బాటలో రేవంత్, అప్పుడు నందనవనం ఇప్పుడు రివర్ ఫ్రంట్, మూసీ పైన నాటి బాబు ప్లాన్ మళ్ళీ తెరపైకి, సింగపూర్ కంపెనీకే మాస్టర్ ప్లాన్ బాధ్యత, మెయిన్ హార్ట్కు అప్పగిస్తూ ఉత్తర్వులు, అమరావతిని ఆగం చేసిన కంపెనీ ఇదే అంట. ఊరిని అమ్మ మంచిదే కథ. అమరావతిని ఆగం చేసింది కూడా ఇదే కంపెనీ అంట. ఇప్పుడు మూసీకి కూడా అదే కంపెనీకి అప్పచెప్తున్నాడు. మరి ఏందో దుకాణం. పావులు కలుపుతున్నది ఎవరు, పాచికలు విసురుతున్నది ఎవరు? నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు నేటి నుంచి ప్రత్యేక కథనాలు రాస్తా ఉన్నాడు దీని మీద. ఇగో ఎన్నికల ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గడువు పెట్టి మరీ 6 గ్యారంటీలను ప్రకటించింది. అందులో 13 హామీలు, వీటిలో ఎక్కడ కూడా మూసి ప్రస్తావన లేదు. కానీ 6 నెలలు తిరగక ముందుకే 1 అరా తప్ప ఏ గ్యారంటీ కూడా అమలు కాకముందే అకస్మాత్తుగా హఠాత్తుగా మూసి ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది. దీని ఖర్చు అక్షరాల 1,50,000 కోట్లు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాం మిత్రులారా. యాక్చువల్గా మనం డీటెయిల్ వార్త కూడా రాదాం దీని మీద. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. ఈ పాలమూరు రంగారెడ్డి ఉంది. ఈ ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక 70% కంప్లీట్ అయిపోయి ఉన్నది. కేవలం 30% అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగానే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉన్నది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఉన్నది. అసలు ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 60-70% పూర్తి అయింది. ఒకవేళ రైతుల మీద ప్రేమ ఉంటే, పేద ప్రజల మీద ప్రేమ ఉంటే సరే, కాళేశ్వరాన్ని పక్కన పెడితే ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే మహబూబ్ నగర్ జిల్లా, నల్లగొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలు సస్యశ్యామలం అయిపోతాయి. ఏది ఈ ప్రాజెక్టు పూర్తిగా కంప్లీట్ చేస్తే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేస్తే దేవరకొండ నియోజకవర్గము, మునుగోడు నియోజకవర్గము, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 2,70,000 ఎకరాలకు నీళ్ళు పోతాయి. దాంతోపాటు ఫ్లోరోసిస్ సమస్య పూర్తిగా అంతమొందించడం అవుతుంది. దీనికి నాకు తెలిసి ఈ పాలమూరు రంగారెడ్డికి ఇంకా అటు ఇటుగా ఒక 10 నుంచి ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టామంటే మొత్తం అయిపోతుంది. కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇది పూర్తి చేస్తలేడు. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయే ముందు ఆ పాలమూరు పంపులు ఓపించిండు. ఆ పంపులో మొన్న వరద వచ్చినప్పుడు అలాగ నీళ్ళు పోతే కూడా కనీసం అవి ఆ వాటర్ కూడా తోడలేదు. సో ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేస్తే, ఎస్ఎల్బీసీ అని ఇంకోటి ఉన్నది, ఈ ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే, ఇవన్నీ పూర్తి చేస్తే ఆ ప్రాంతం, ఆ 3 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. వాళ్ళకు నీళ్ళు వస్తాయి, తాగునీళ్ళు, సాగునీళ్ళు అన్నీ వస్తాయి. ఇవి ముట్టుకోలే. ఎందుకంటే ఇవి ముట్టుకుంటే ఇప్పుడు ఈ పని చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఈయనకు పైసా రాదు, ఓళ్ళు రేవంత్ రెడ్డికి రూపాయి రాదు, ఏం కమిషన్లు రావు, ఏం రావు అనమాట. అందుకనే ఇప్పుడు 1,50,000 కోట్లు, ఈ 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అయినటువంటి మూసీని మాత్రమే పట్టుకున్నాడు. ఎందుకంటే ఇవి మింగడం కోసం అనమాట. ఇప్పుడు ఇవి పూర్తి చేస్తే అంత కమిషన్ రాదు కదా. వాస్తవానికి చిత్తశుద్ధి ఉంటే ఇవి పూర్తి చేస్తే ప్రజలంతా బాగుపడతారు. దక్షిణ తెలంగాణ బెల్ట్ మొత్తం. ఈసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఫినిష్ చేసేటివి ఇవే ఉండేది. పాలమూరు రంగారెడ్డి నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ పూర్తి చేయాలన్నటువంటి కాన్సెప్ట్లో పెట్టుకున్నాడు ఆయన. కానీ ఆయన ఓడిపోయిండు. ఈయన అధికారంలోకి వచ్చారు. ఈయన అధికారం వచ్చాక ఇది పూర్తి చేయాలి కదా. ఇది పూర్తి చేయకుండా ఇప్పుడు మూసిని పట్టుకున్నాడు. ఇప్పుడు మూసిని పట్టుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలో, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తము మూసి సుందరీకరణ చేయడం వల్ల మనం ఎంత ఉంటామో అని చెప్పేసి ఒక దుకాణం పెడతా ఉన్నారు. దేనికోసం అంటే కేవలం 1,50,000 కోట్లను మింగడం కోసం మాత్రమే. నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ అంటారు, 1,50,000 కోట్లను ఎవరు చెప్పారు మీకు, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని ముఖ్యమంత్రి గారే చెప్పిండు. రానున్న 5 ఏళ్లలో 1,50,000 కోట్లతోని మూసి రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామని చెప్పేసి గండిపేటలో ఆయననే మాట్లాడిండు. వేరే ఎవరు మాట్లాడలే. ఆ విధంగానే అడుగులు పడుతూ ఉన్నాయి మొత్తం. ఈ 1,50,000 కోట్లు మళ్ళా మింగడం కోసము ప్రణాళికలు రెడీ చేస్తా ఉన్నాడు. అదే మూసి. ఈ మూసితోని మరి ఏమవుతుందో, ఏం మురికి క్లీన్ చేస్తారో తెలియదు. కానీ 1,50,000 కోట్లు మాత్రం మింగుతందుకు రెడీ చేస్తారు. పోనీ వేడికెళ్ళి చేస్తారు తెలుసా, అప్పు మొత్తం ప్రపంచ వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి అప్పు తెస్తారు. ఈ వరల్డ్ బ్యాంక్ కోడు మిత్తి మీద మిత్తేసి రాష్ట్రాన్ని మొత్తము అప్పుమయం చేసి పడేస్తారు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. మూసి మీద అందుకే ఆయనకి ఇంత ప్రేమ.